నమస్కారం. పాకాల శ్రీహరిరావు, రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నెలల తరబడి రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోలేక అమ్మకపు కేంద్రాలలో పడుతున్న అవస్థలను చూసి చెల్లించినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు, సీనియర్ బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా రైతు గోస బీజేపీ భరోసా యాత్ర పేరుతో బయలుదేరి రైతులకు భరోసా నింపడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే కొనుగోలు జరిగేటట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఈ యాత్రలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు ఇదే స్ఫూర్తితో కేంద్రం వద్ద రైతుల ఆర్థిక పరిస్థితిని శాసించే అనేక అంశాలు పెండింగ్లో ఉన్నందున వాటన్నింటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము స్వతహాగా రైతు వ్యతిరేకి కాదు. కాకపోతే రైతుకున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనలో ఉన్నటువంటి సీనియర్ బీజేపీ నాయకులు మీతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను కూడా కలుపుకొని రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్టయితే తప్పకుండా ఈ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పి రైతులు నమ్ముతున్నారు. మొదటిది, రైతు పండించిన పంటకు లాభసాటి ధర, అలాగే ప్రకటించిన ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అన్ని రాష్ట్రాలు విధిగా పంటల బీమా పథకం అమలు చేయాలని చట్టం తీసుకురావడము, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో కూలీలతో పని ఉన్నటువంటి అన్ని పనులకు అనుసంధానం చేపియడము, అంతేకాకుండా బడా పారిశ్రామికవేత్తలు, పలుకుబడి గలవారు బ్యాంకుల నుంచి వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి చెల్లించినప్పుడు ప్రతి సంవత్సరము 1,00,000 కోట్లకు పైగా రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము కష్టపడుతూ జాతికి అన్నము పెడుతూ అప్పుల్లో కూరుకుపోయినటువంటి రైతును కాపాడాలని ఒక్కసారి కూడా రుణమాఫీ గురించి ఆలోచించలేదు. అది కూడా మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అంతేకాకుండా రైతుల పిల్లలు వాళ్ళు వ్యవసాయం చేయలేము, ఏదైనా పని చేసుకొని బ్రతుకుదాము, దేశవ్యాప్తంగా ముద్రా రుణాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కానీ మన రాష్ట్రంలో ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో మనం లెక్కేసినప్పుడు జాతీయ సగటుకు జనాభా నిష్పత్తిన చూసినప్పుడు జాతీయ సగటు చేరుకోవాలంటే ఈ జనవరి 2026 వరకు చూసినప్పుడు రాష్ట్రము 71 లక్షల ముద్రా రుణాలు వెనుకబడి ఉంది. అలాంటి రుణాలు ఇచ్చినట్టయితే మా పిల్లలందరూ కూడా ఏదో పని చేసుకొని బ్రతుకుతారు కదా అని చెప్తే అది కూడా కేంద్ర ప్రభుత్వం వినడం లేదు. మన రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇది అర్థం కాలేదు. కాబట్టి మన రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఈ సమస్యలని కేంద్రం వద్ద విన్నవించి రాష్ట్ర రైతులకు అలాగే ముద్రా రుణాలు జరిగిన అన్యాయం కూడా సరిచేసినట్టయితే రైతుల్లో మా పిల్లలతో పాటు స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు అందరూ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. బీజేపీ పైన ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు ఈ సమస్య కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.